అలావుద్దీన్ అద్భుత దీపం. అనగనగనగా ఒక ఎడారిలో ఓ అందమైన రాజ్యం ఉండేది. అక్కడ ఒక పేద టైలర్ ఉండేవాడు. అతని కొడుకు పేరు అలావుద్దీన్. అతను రోజంతా తన పెంపుడు కోతైన అబ్బుతో బజార్లో ఆడుకుంటుండేవాడు. దురదృష్టవశాత్తు తన 16 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోయాడు. అమ్మా, షాప్లో నేను పనిచేసి డబ్బు సంపాదిస్తాను, నువ్వేం బాధపడకు. అలావుద్దీన్ తన తండ్రి షాప్లో పనిచేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక అపరిచితుడు ఆ షాప్కొచ్చాడు. అల్లావుద్దీన్, నువ్వు ఎలా ఉన్నావు బాబూ? నాకు మీ నాన్నగారి చావు కబురు తెలిసింది. ఆ సమయంలో నేను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఎవరు మీరు? నేను నీకు బాబాయినవుతాను. కొన్నేళ్లుగా నేను విదేశాల్లో ఉంటూ పనిచేస్తున్నాను బాబూ. ఓ బాబాయ్, నాకు మా నాన్నగారు ఎన్నోసార్లు మీ గురించి చెప్పారు. నేనిక్కడికి నీకు ఒక రహస్య ప్రదేశాన్ని చూపించడానికి వచ్చాను. అక్కడ నిధి దాగే ఉంది. నాతో పాటు రా, నీకు చూపిస్తాను. ఏంటి, నిధా? సరే, వెళ్దాం పదండి. అలావుద్దీన్ అతని ఒంటి మీదెక్కి ఆ రహస్య ప్రదేశానికి బయలుదేరారు. వాళ్లు 4 రోజుల పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. చివరికి వాళ్లు 2 కొండల మధ్య ఉన్న ఒక గుహ దగ్గరికి చేరుకున్నారు. మనం వచ్చేశాం. మంట పెట్టుకోవడానికి కొన్ని కట్టె పుల్లలు తీసుకురా అల్లావుద్దీన్. అక్కడ మంట పెట్టగానే అందులోని ఒక వ్యక్తి ఒక పొడిని చల్లి ఏవేవో మంత్రాల్ని చదవటం మొదలుపెట్టాడు. అక్కడ భూమి చీలి అక్కడొక గొయ్యి ఏర్పడింది. ఆ గోతి నుంచి ఒక పెద్ద రాయి పైకొచ్చింది. దాని మీద ఒక ఉంగరం ఉంది. ఓ, అక్కడేం జరుగుతోంది బాబాయ్? నాకు భయంగా ఉంది. భయపడకు అల్లావుద్దీన్, నేను చెప్పినట్టు చెప్పు. ఈ రాయి కింద ఒక నిధి ఉంది. అది నీకే సొంతం అవుతుంది. అందుకని నువ్వు నేను ఎలా చెప్తానో అలాగే చేయాల్సి ఉంటుంది. ముందుగా నువ్వు ఆ ఉంగరాన్ని తీసుకో. అలావుద్దీన్ ఉంగరాన్ని తీసుకున్నాడు. ఆ రాయి పక్కకి జరిగింది. దాని కింద చూస్తే లోపలికి వెళ్ళటానికి మెట్లు కనిపించాయి. నువ్వు లోపలికెళ్ళాక నీకు పళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద తోట కనిపిస్తుంది. ఎక్కడా ఏదీ ముట్టుకోకుండా అలాగే ముందుకు వెళ్తూ ఉంటూ, లేకపోతే నువ్వక్కడే చనిపోతావు, సరేనా? నీకు ఒక దీపం కనిపించేంత వరకు ఏదీ ముట్టుకోకుండా అలాగే వెళ్తూ ఉండాలి. దానిలో ఉన్న నూనెను బయట వంపేసి దాన్ని నా దగ్గరికి తీసుకురా. ఈ ఉంగరం నీకు ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. లోపల దేన్ని ముట్టుకోకుండా అలావుద్దీన్ జాగ్రత్తగా లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళిన తర్వాత అలావుద్దీన్కి ఓ పళ్లతోట కనిపిస్తుంది. ఎంతో రుచికరమైన పళ్ళు ఇవి. అలావుద్దీన్కి ఆకలిగా ఉంది. దాన్ని కొయ్యకుండా తను ఉండలేకపోయాడు. ఆ ఆపిల్ కొయ్యగానే అది ఒక వజ్రంగా మారిపోయింది. వావ్! తను కొన్ని ద్రాక్ష పళ్ళని కోశాడు. అవి ముత్యాలైపోయాయి. అలావుద్దీన్కి ఆ దారిలో ఎన్ని పళ్ళు కనిపిస్తే అన్నీ కోసుకున్నాడు. అక్కడే అతనికి ఆ దీపం కనిపించింది. అతను ఆ దీపాన్ని తీసుకుని ఆ పళ్ళున్న సంచిలో పెట్టాడు. అవన్నీ తీసుకుని మెట్ల దగ్గర ఎదురు చూస్తున్న తన బాబాయ్ వైపు వెళ్లసాగాడు. త్వరగా ఆ దీపాన్ని నా చేతిలో పెట్టు అల్లావుద్దీన్. నా చేతులు ఖాళీగా లేవు. వచ్చి నాకు సహాయం చేయండి బాబాయ్. నేను రావడం కుదరదు. నాకు ఆ దీపాన్నివ్వు, లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు. అతనికి కోపం రావడంతో తను కొన్ని మంత్రాలు చెప్పించి రాయి మూసుకుపోయేటట్టు చేశాడు. అలావుద్దీన్ ఆ గుహలోని ఇరుక్కుపోయాడు. బాబాయ్, బాబాయ్, నన్ను బయటికి రానివ్వండి. బాబాయ్, బాబాయ్! నేను అతని మాటలు నమ్మకుండా ఉండాల్సింది. అలావుద్దీన్ ఎన్నో రోజులు అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరైనా అతన్ని కాపాడడానికి వస్తారేమోనని ఎదురుచూశాడు. కాని ఎవ్వరూ రాలేదు. ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళిపోండి ప్లీజ్. ఎవరైనా నాకు సహాయం చేయండి. అలా అన్న తర్వాత అలావుద్దీన్ తన వేలుకు పెట్టుకున్న ఉంగరాన్ని ముట్టుకున్నాడు. అప్పుడు ఊహించని విధంగా తన ఇంటికి చేరుకున్నాడు. ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళావు బాబు? నేను నీకోసం ఎంతో వెతికాను. అలావుద్దీన్ తల్లికి జరిగిన కథ మొత్తం చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాలన్నింటినీ చూపించాడు. ఈ దీపం చాలా పాతదిగా ఉంది. శుభ్రం చేయడానికి దాన్ని చేత్తో రుద్దింది. అంతలోనే అందులో నుంచి ఒక పెద్ద భూతం బయటకొచ్చింది. నా పేరు జీనీ. మీ కోరికేంటో చెప్పండి. దీపం మీ చేతిలో ఉన్నంత వరకు నేను మీ బానిసను. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా ఆకలిగా ఉన్నారని అమ్మ ఆ భూతాన్ని భోజనం కావాలని అడిగింది. వెంటనే ఆ భూతం బోల్డన్ని ప్లేట్లను డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.
ఆ తరువాత ఒక్కో ప్లేట్లో ఎంతో రుచికరమైన భోజనం అంటే ఫ్రై చేసిన మాంసం, పేస్ట్రీలు, బటర్ రోల్స్ ఇంకా ఎన్నో పెట్టాడు. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ కడుపు నిండేంత వరకు మొత్తం అన్నింటినీ తిన్నారు. అమ్మ ఆ ప్లేట్లని మార్కెట్లో అమ్మేసి కావలసిన వస్తువుల్ని కొనుక్కుంది. ఒకరోజు అలావుద్దీన్ అబూతో కలిసి మార్కెట్లో వాకింగ్ చేయటానికి వెళ్ళాడు. అప్పుడే తను ఒక అనౌన్స్మెంట్ విన్నాడు. షాప్స్ అన్నీ మూసేసి అందరూ తమ ఇళ్లళ్లకు వెళ్ళిపోండి. ఏవైనా యువరానికి కనిపిస్తే చంపేస్తాం. యువరాణా? నేనెప్పుడు తనని చూడలేదే. ఈరోజు ఎలాగైనా తనని చూస్తాను నేను. అలావుద్దీన్ ఆ యువరాణిని చూడ్డానికి అక్కడే దాక్కున్నాడు. అప్పుడే యువరాణిని పల్లకీలో తీసుకొచ్చారు. తను పరదా నుంచి బయటికి చూస్తోంది. అలావుద్దీన్ తన అందానికి మైమర్చిపోయాడు. వావ్! ఇంతవరకు తనంత అందగత్తెను నేనింకెక్కడా చూడనే లేదు. నేను తననే పెళ్లి చేసుకుంటాను. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళమ్మతో తన ప్రేమ గురించి చెప్పాడు. నువ్వొక యువరాణిని పెళ్లి చేసుకుంటావా? అసలేమనుకుంటున్నావు నువ్వు? మహారాజుకి ఈ విషయం తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టరు. దాని గురించి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే రాజభవనానికి వెళ్ళి ఆ విషయం గురించి మాట్లాడు. బహుమానంగా కొన్ని వజ్రాలు కూడా తీసుకెళ్ళమ్మా. అమ్మ కొన్ని వజ్రాల్ని తీసుకెళ్టానికి వాటిని మూటలుగా కడుతుంది. మహారాజు దగ్గరికెళ్తుంది. మహారాజు భటులు ఆమెని లోపలికి పంపించరు. కాని ఆ మూటలో ఏం తీసుకొచ్చిందో తెలుసుకోవాలని మహారాజు ఆతృత పడతారు. ఆమెను రానివ్వండి. ధన్యవాదాలు మహారాజా. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికొచ్చాను. నా కొడుక్కి మీ అమ్మాయి చాలా నచ్చింది మహారాజా. నీ కొడుకు లాంటి పేదవాణ్ణి పెళ్లి చేసుకోవడం నా కూతురుని అవమానించినట్టవుతుంది కదమ్మా. ఇంతకీ నువ్వు ఆ మూటలో ఏం తీసుకొచ్చావు అది కాస్త చెప్తావా? ఆమె వెంటనే ఆ మూటను విప్పి అందులో ఉన్న వజ్రాల్ని మహారాజుకి చూపిస్తుంది. నేను ఇంతవరకు ఇలాంటి వజ్రాలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు ఇవి నచ్చాయి. కానీ మీ సంబంధానికి నేను ఒప్పుకోవడానికి ముందు మీ అబ్బాయి తనని తాను నిరూపించుకోవాలి. అతనిని 40 బంగారు పళ్ళాలలో ఇలాంటి వజ్రాలను తీసుకుని రమ్మనండి. ఎంతో విలువైన బట్టలను ధరించిన 2 బానిసలు ఆ పళ్ళాలను మోసుకురావాలి. అలాగే మహారాజా. తల్లి ఇంటికి వెళ్లి అలావుద్దీన్కి మహారాజు కోరికలను గురించి చెప్తుంది. నువ్వేమీ కంగారు పడకమ్మా. అలావుద్దీన్ దీపాన్ని రుద్ది మహారాజు అడిగినవన్నీ కావాలని ఆ భూతాన్ని అడుగుతాడు. ఆ భూతం ఇద్దరిని కాదు, చాలా మంది బానిసల్ని, బంగారు పళ్ళాలతో ఉన్న వజ్రాన్ని ప్రత్యక్షం చేస్తాడు. వీళ్లను మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళు. మహారాజు గారు చాలా సంతోషిస్తారు. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ వాటన్నింటినీ తీసుకెళ్లి మహారాజుకిస్తుంది. మీరు మళ్ళీ నన్ను సంతోషపెట్టారు. కానీ మీ అబ్బాయి నా కూతురితో జీవించడానికి ఒక అందమైన భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అమ్మ ఇంటికెళ్లి మహారాజు కోరిక గురించి కొడుకు చెప్తుంది. అతను వెంటనే దీపాన్ని రుద్ది తన కోరికను భూతంతో చెప్తాడు. రాత్రికి రాత్రే ఆ భూతం ఓ అందమైన భవనాన్ని నిర్మిస్తాడు. అది మహారాజు కోట నుంచి చక్కగా కనిపిస్తుంది. భూతం ఆ భవనం నుంచి మహారాజు భవనానికి ఓ పెద్ద కార్పెట్ కూడా వేస్తాడు. అద్భుతంగా ఉంది జీనీ. ఇప్పుడు నువ్వు నాకు మంచి బట్టలు, అలాగే సవారీకి ఒక గుర్రాన్ని కూడా ఇవ్వు. అలాగే, అంతా మీరు అడిగినట్టే చేస్తాను. అలావుద్దీన్కి ఖరీదైన బట్టలిస్తాడు ఆ భూతం. అతను అందమైన గుర్రం మీద మహారాజు భవనానికి బయలుదేరతాడు. నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది అలావుద్దీన్. నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. నీకు నా కూతురునిచ్చి వివాహం జరిపిస్తాను. నేను మీ వివాహానికి అంగీకరిస్తున్నాను. ఇక ఏర్పాట్లను మొదలు పెట్టండి. అలావుద్దీన్కి యువరాణికి సంతోషంగా వివాహం జరుగుతుంది. కోట మొత్తం సంతోషంతో నిండిపోతుంది. వాళ్ల పెళ్లి అన్ని రాజ్యాల్లో చెప్పుకునే విధంగా ఎంతో గొప్పగా జరుగుతుంది. అలావుద్దీన్ బాబాయ్ ఈ పెళ్లి గురించి, అతను గొప్పవాడవ్వడం గురించి వింటాడు. అలావుద్దీన్ ఆ గుహలో నుంచి ఎలా బయటకొచ్చాడు? తను ఖచ్చితంగా నా దీపాన్ని దొంగిలించి ఉంటాడు. నేను తనకి గుణపాఠం చెప్పాల్సిందే. అలావుద్దీన్ బాబాయ్ తన రాజ్యానికి మారువేషంలో వెళ్తాడు. దీపాల్ని అమ్మే వ్యక్తిగా రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అతను అలావుద్దీన్ రాజ్యంలోకి దీపాలమ్మే సాకుతో వెళ్తాడు. ఆ సమయంలో అలావుద్దీన్ తన భవనంలో ఉండడు. మీకెవరికైనా పాత దీపాలను మార్చుకుని కొత్తవి తీసుకోవాలని ఉందా? అలావుద్దీన్కి పాత దీపానికి బదులు కొత్త దీపాన్ని ఇస్తే చాలా సంతోషిస్తాడు. ఆ పాత దీపాన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాడు. యువరాణి ఆ భూతం ఉన్న దీపాన్ని ఇచ్చి కొత్త దీపాన్ని తీసుకుంటుంది. అతను వెంటనే దీపాన్ని రుద్ది భూతాన్ని బయటికి తీసుకొస్తాడు. యజమాని, మీ కోరికేంటో చెప్పండి. దీపం మీ దగ్గరున్నంత వరకు నేను మీ బానిసను.
ఈ భవనాన్ని యువరాణితో పాటు ఎక్కడికైనా దూరంగా ఎడారిలోకి తీసుకెళ్ళు. ఈ భవనం ఎవరికీ కనిపించడానికి వీల్లేదు. వెంటనే యువరాణి భవనంతో పాటు మాయమైపోతుంది. మహారాజు చూసేసరికి అక్కడ భవనం కనిపించలేదు. తను వెంటనే అలావుద్దీన్ ఎక్కడున్నా తన దగ్గరికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నీ మంత్రతంత్రాల వల్ల నేను నా కూతురిని కోల్పోయాను. 4 రోజుల్లో తనని నా దగ్గరికి తీసుకురా, లేకపోతే నిన్ను నేను బంధిస్తాను. నేను మీకు మాటిస్తున్నాను, తనని నేను తీసుకొస్తాను. 3 రోజుల పాటు అలావుద్దీన్ యువరాణి కోసం ఎక్కడెక్కడో వెతికాడు. కాని తనకి యువరాణి ఎక్కడా కనిపించలేదు. నేను ఆ ఉంగరం సహాయం తీసుకోవాల్సిందే. ఇది నాకు మళ్ళీ సహాయం చేస్తుంది. నేను నా యువరాణిని చూడాలి. వెంటనే అతను తన భవనం దగ్గరికి చేరుకుంటాడు. అది ఒక పెద్ద ఎడారి. ఆ చుట్టుపక్కల తన భవనం తప్ప ఇంకేమీ కనిపించలేదు. లోపలికెళ్లి చూస్తే యువరాణి తన గదిలోనే ఉంది. ఒకరినొకరు చూసుకుని ఏడవసాగారు. యువరాణి జరిగిన దాని గురించి అలావుద్దీన్కి వివరంగా చెప్తుంది. కంగారు పడకు. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి నా దీపాన్ని నేను సాధించి తెస్తాను. అలావుద్దీన్ యువరాణికి చెవులో ఏదో చెప్పి తనకి ఒక చిన్న సీసా ఇచ్చాడు. అందులో ఉన్న ద్రవ్యం ఎవరినైనా సరే స్పృహ తప్పేలా చేస్తుంది. అలావుద్దీన్ ఏం జరుగుతుందో చూడ్డానికి కర్టెన్ వెనక దాక్కుంటాడు. అప్పుడు అలావుద్దీన్ బాబాయ్ భవనానికి వెళ్తాడు. ఓ, మీరు వచ్చేసారా? నేను మీకోసం ప్రత్యేకంగా జ్యూస్ తయారు చేశాను. ఒకసారి తాగండి. యువరాణి, ఈ సమయం కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఏది నాగా జ్యూస్ ఇవ్వు. చివరికి విషమైనా సరే నేను సంతోషంగా తాగుతాను. యువరాణి గ్లాసులో కొంత జ్యూస్ పోసి అందులో ఆ ద్రవ్యాన్ని కొంచెం కలుపుతుంది. ఆ జ్యూస్ ని తాగమని అతనికిస్తుంది. ఉన్నట్టుండి ఇక్కడంతా కూడా చీకటిగా ఎందుకుంది? అతని కళ్ళు మూసుకుపోయి అతను అక్కడికక్కడే నిద్రలోకి వెళ్లిపోతాడు. అలావుద్దీన్ వెంటనే అక్కడికొచ్చి అతని దగ్గరున్న ఆ దీపాన్ని తీసుకుంటాడు. యజమాని, యజమాని, మీ కోరికేంటో చెప్పండి. ఈ దీపం మీ దగ్గరున్నంత వరకు నేను మీ బానిసను. మమ్మల్ని మహారాజు కోట దగ్గరికి తీసుకెళ్ళు. మా భవనంతో పాటు ఈ నీచుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎడారిలో వదిలిపెట్టిరా. అతనెప్పటికీ తిరిగి రాకుండా ఎక్కడైనా దూరంగా వదిలిపెట్టేసిరా. అలావుద్దీన్ చెప్పినట్టే ఆ భూతం చేస్తాడు. ఆ భవనం మళ్లీ పాత చోటికి చేరుకుంటుంది. అలావుద్దీన్ తెలివికి ధైర్యానికి మెచ్చి మహారాజు తన రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. ఆ రాజ్యానికి అలావుద్దీన్ మహారాజు అవుతాడు. అందరూ ఎంతో సంతోషంగా జీవించటం మొదలు పెడతారు.